ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ నన్ను మార్నింగ్ నుంచి మన ఫేస్బుక్ పేజ్లో కానీ లేకపోతే కామెంట్ సెక్షన్లో కానీ చాలామంది అడిగారు. జియో 2G 3G సర్వీసెస్ ప్రారంభించిందంట కదా, నేను అనౌన్స్ చేశారంట కదా, ఇప్పుడు మనం జియో సిమ్ని 2G 3G మొబైల్స్లో కూడా వాడుకోవచ్చు అంట కదా. సో వాళ్ళందరికీ నేను ఏం చెప్పానంటే, నేను ఈవినింగ్ ఒక వీడియో చేస్తాను, దాన్ని చూడండి అని చెప్పేసి చెప్పాను. నాకైతే ఎక్కడెక్కడ యూట్యూబ్ వీడియోస్ షేర్ చేశారు అండ్ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ కూడా షేర్ చేశారు ఫేస్బుక్ పేజ్లో. సో వీటన్నిటి గురించి ఇప్పుడు నేను మీకు క్లారిటీ ఇస్తాను. అసలు ఇది నిజమేనా, జియో మనకి 2G 3G మొబైల్స్లో పనిచేస్తుందా, సో జియో మనకి 2G 3G సర్వీసెస్ ప్రారంభించిందా. సో ఈ వీడియోలో మనం దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. చూస్తున్నాను, నా పేరు ప్రసాద్, మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు జియో సిమ్ గురించి మొత్తం క్లారిటీ ఇస్తాను. సో అసలు జియో నెట్వర్క్ దేని మీద రన్ అవుతుంది, సో జియో అసలు 2G 3G సర్వీసెస్ చేయగలదా, సో దీని గురించి మనం చూద్దాం. ఇప్పుడు జియో అనేది మనకి 3 బ్యాండ్స్ అని పర్మిషన్ మనకి ఇచ్చింది జియోకి. జియో మనకి ఈ 3 బ్యాండ్స్ మీదే ఇండియా మొత్తం రన్ అవుతుంటుంది. అవి వచ్చేసి 2300 మెగాహెర్ట్జ్ ఒకటి ఉంటుంది, 1800 మెగాహెర్ట్జ్ ఒకటి ఉంటుంది అండ్ 850 మెగాహెర్ట్జ్ ఒకటి ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ 3 బ్యాండ్స్ ఉన్నాయి కదా, 2300 మెగాహెర్ట్జ్ అండ్ 1800 మెగాహెర్ట్జ్ అండ్ 850 మెగాహెర్ట్జ్. ఇందులో మీకు 2300 మెగాహెర్ట్జ్ అండ్ 850 మెగాహెర్ట్జ్ మీకు LTE అంటే ఇంటర్నెట్ స్పీడ్స్ కోసం యూజ్ చేస్తారు అండ్ 1800 మెగాహెర్ట్జ్ వచ్చేసి వాయిస్ కాల్స్ కోసం యూజ్ చేస్తారు. ఈ 3 మీకు 4G బ్యాండ్స్. సో ఇప్పుడు మనకి జియో అనేది వాయిస్ కాల్స్ కూడా 4G నెట్వర్క్ నుంచే చేస్తుంది. అందుకే మనకి వాయిస్ ఓవర్ LTE నెట్వర్క్ OLTE. సో వాయిస్ కాల్స్ మనం LTE నెట్వర్క్ నుంచే చేస్తాం కాబట్టి అది వచ్చింది OLTE. సో OLTE నెట్వర్క్ అండ్ నథింగ్ బట్ మనం జియో అయితే వాయిస్ కాల్స్ కూడా 4G నెట్వర్క్ నుంచే చేస్తాం. అదే మీకు ఇటు సైడ్ చూసుకుంటే మాత్రం ఎయిర్టెల్, వడాఫోన్, ఐడియా, ఇక్కడ మీకు వాయిస్ కాల్స్ మీరు 4G నెట్వర్క్ నుంచి చేయలేరు. వాళ్ళకి మీకు 4G ఉంటుంది, 3G ఉంటుంది, 2G ఉంటుంది. మీరు 4G స్పీడ్ నెట్ వాడుకోవచ్చు ఎయిర్టెల్ కానీ వడాఫోన్ కానీ ఐడియా నుంచి కానీ. కాకపోతే ఏదైనా ఫోన్ కాల్ వచ్చిందనుకోండి మీకు, మీరు ఫోన్ కాల్ 4G నెట్వర్క్ నుంచి మాట్లాడలేరు, అది 3Gకి కానీ 2Gకి కానీ పడిపోతుంది. సో ఇది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ అదర్ ఆపరేటర్స్ అండ్ జియో అనమాట. సో జియోకి మిగతా వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే అదే, జియో మనకి అన్ని పనులు 4G నెట్వర్క్ మీద చేస్తుంది. అదే మిగతా ఆపరేటర్స్ మనకి వాయిస్ కాల్స్కి వచ్చేసరికి 3G 2Gకి వెళ్ళిపోతాం అండ్ నెట్ వచ్చేసరికి 4G మీద వాడుకుంటూ ఉంటాం అనమాట. దీని గురించి మీకు ఇంకా క్లారిటీ కావాలంటే నేను ఆల్రెడీ OLTE అంటే ఏంటి అని చెప్పేసి ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూస్తే మీకు ఈ నెట్వర్క్స్ గురించి మీకు ఒక ఐడియా ఉంటుంది. 2G ఏంది, 3G ఏంది, 4G ఏంది, OLTE ఏంది, రెండు గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఒకసారి చూడండి, మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు జియో సిమ్ని మనము 2G 3G ఫోన్స్లో వాడగలమా అంటే వాడలేము. ఎందుకంటే జియోకి అసలు లైసెన్సే లేదు. జియో లైసెన్స్ ఇచ్చిన బ్యాండ్స్ వచ్చేసి మీకు ఓన్లీ 4G బ్యాండ్స్. జియోకి ఎక్కడ 2G బ్యాండ్స్ కానీ 3G బ్యాండ్స్ కానీ లేవు. సో జియో సిమ్ని మనం 2G 3G ఫోన్స్లో డైరెక్ట్ మనం వాడలేం. ఎందుకంటే జియోకి అసలు పర్మిషనే లేదు 2G బ్యాండ్స్కి 3G బ్యాండ్స్కి. ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే జియో అనేది షేర్ అవ్వాలి ఏదో నెట్వర్క్తో. ఫర్ ఎగ్జాంపుల్ జియో ఐడియాతో కానీ జియో BSNLతో కానీ ఏదో ఒక దాంతో షేర్ అయితే కానీ వాళ్ళకి ఈ బ్యాండ్స్ పర్మిషన్ రావు. అప్పుడు జియో ఈ 2G 3G సిమ్లు తయారు చేయగలదు. అప్పుడు మీరు ఆ సిమ్లు మీ ఫోన్లో వేసుకుంటే అవి పనిచేస్తాయి నార్మల్గా. సో ఇప్పుడైతే ప్రెజెంట్ జియో ఓన్లీ 4G ఫోన్లోనే పనిచేస్తుంది, 3G 2G ఫోన్స్లో పనిచేయదు. ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే మనకి జియో వైఫై అని చెప్పి మనకి రూటర్స్ దొరుకుతాయి. మీరు చూడొచ్చు జియో వైఫై అని రూటర్స్ దొరుకుతాయి. ఆ రూటర్తో మీ 3G ఫోన్ని కాన్ఫిగర్ చేసుకుంటే మీ 3G ఫోన్లో మళ్ళీ మీరు జియో 4G వాయిస్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మీరు దాని నుంచి వాయిస్ కాల్స్ చేయొచ్చు. ఎప్పుడంటే మీ జియో వైఫై రూటరు మీ 3G ఫోన్తో కాన్ఫిగరేషన్ అయితే అప్పుడే మీరు దాని నుంచి వాయిస్ కాల్స్ అనేవి చేయొచ్చు. 2G ఫోన్ నుంచి మళ్ళీ చేయలేరు. ఓన్లీ 3G జియో వైఫై రూటర్ ఈ రెండు కాన్ఫిగర్ అయితే మీకు జియో మీ ఫోన్ నుంచి జియో 4G వాయిస్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని మీ ఫోన్లో మీరు ఫోన్ కాల్స్ చేయొచ్చు. ఇది ఒక్క వే ఉంది మీరు 3G ఫోన్లో జియో సిమ్ వాడడానికి. జియో సిమ్ మీరు డైరెక్ట్ 3G ఫోన్లో పెట్టకూడదు. జియో సిమ్ మీరు రూటర్లో పెడతారు. సో రూటర్ నుంచి వైఫై ద్వారా ఈ 3G ఫోన్కి కాన్ఫిగర్ చేస్తారు. సో ఈ 3G ఫోన్లో మీరు జియో 4G వాయిస్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు వాయిస్ కాల్స్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తం ఇన్ఫర్మేషన్. జియో సిమ్ అనేది ప్రస్తుతానికైతే ఓన్లీ 4G సిమ్. సో మీరు ఓన్లీ 4G మొబైల్స్లోనే వాడగలరు. సో ఫ్యూచర్లో జియో అనేది ఏదైనా ఇంకొక ఆపరేటర్తో షేర్ అయితే ఐడియా కానీ వడాఫోన్ కానీ ఎయిర్టెల్ కానీ లేకపోతే రిలయన్స్ ఉందా దాంతో కానీ టై అయితే అప్పుడే వాళ్ళు 2G 3G నెట్వర్క్ అనేది వాడగలరు.
ఇప్పుడు జియోకి అయితే లైసెన్స్ ఉంది ఓన్లీ ఈ 3 బ్యాండ్స్ మీద, అవి కూడా LTE బ్యాండ్స్. సో జియో అనేది మనకి 2G 3Gకి అయితే ఇప్పటివరకు అయితే దేంతో టైప్ అవ్వలేదు. ఫస్ట్ మీరు చూడాల్సిన న్యూస్ జియో 2G 3G ఫోన్లో పనిచేస్తుందా అంటే దానికన్నా ఫస్ట్ మీరు ఆలోచించాల్సింది జియో ఏ నెట్వర్క్తో టైప్ అయింది 2G 3G సేవలను మనకు అందించడానికి. ఈ క్వశ్చన్ మీకు మీరు వేసుకోండి ఫ్యూచర్లో మీరు ఇట్లాంటి యూట్యూబ్ వీడియోస్ కానీ లేకపోతే న్యూస్ పేపర్ ఆర్టికల్స్ కానీ చూసేటప్పుడు. అదొక్క వేలోనే పాసిబుల్ అవుతుంది జియో మనకి 2G 3G సేవలను అందించడానికి. ప్రస్తుతానికైతే జియో మనకి ఓన్లీ 4G సేవలనే అందించగలదు, 2G 3G సేవలని అందించలేదు. సో ఏదైనా ఒక నెట్వర్క్ ఆపరేటర్తో వాళ్ళు టైప్ అయితే కానీ ఇది పాసిబుల్ కాదు. ఫ్రెండ్స్, ఏదైతే మీరు యూట్యూబ్ వీడియోస్ అండ్ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ చదివారో అవన్నీ ఫేక్. కావాలంటే మీరు జియో కస్టమర్ కేర్ కాల్ చేయండి. మీ మొబైల్ ఫోన్ నుంచి 198కి కాల్ చేసి ఒకసారి అడగండి, న్యూస్ పేపర్లో మనకి ఆర్టికల్స్ వస్తున్నాయి అది నిజమేనా అని చెప్పేసి. వాళ్ళు కూడా ఫేక్ అనే చెప్తారు. సో ఎక్కడ మనకి Jio.com నుంచి కానీ లేకపోతే ముఖేష్ అంబానీ గారి దగ్గర నుంచి కానీ ఇట్లాంటి న్యూస్ అయితే ఎక్కడ రాలేదు. మీరు న్యూస్ పేపర్ ఆర్టికల్స్లో వచ్చింది. సో దానిలో సగం తీసుకొని యూట్యూబ్లో వీడియోస్ పెట్టేస్తున్నారు. అంటే అట్లా జియో మరో బంపర్ ఆఫర్, జియో ఇప్పుడు మనం 2G 3G ఫోన్స్లో కూడా వాడుకోవచ్చు అనగానే మనం క్యూరియాసిటీ ఆ వీడియో ఓపెన్ చేస్తాం. అక్కడ మీకు ఏం చెప్తారు, జియో బంపర్ ఆఫర్, జియో ఇప్పుడు మీకు 2G 3G మొబైల్స్లో కూడా పనిచేస్తుంది, మీరు వాడుకోవచ్చు. సో జియో వాళ్ళు దీన్ని కన్ఫర్మ్ చేసేస్తారు. సో ఈ సేవలను మీరు ఎంజాయ్ చేయండి అని చెప్తారు. ఎక్కడి నుంచి ఎంజాయ్ చేయాలి, ఎక్కడికి వెళ్ళి సిమ్ తీసుకోవాలి, ఎలా వేసుకోవాలి, ఎలా వాడాలి, సో ఈ క్వశ్చన్లన్నీ మీ మైండ్లోకి వస్తాయి. అప్పుడు మీకు నేను గుర్తొస్తాను. ఆ వీడియోని కానీ లేకపోతే ఆ ఆర్టికల్స్ ఏదైతే న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ఉన్నాయో అవి తీసుకొచ్చి నాకు షేర్ చేస్తారు. అన్న ఇది ఫేకా రియలా, ఇది ఫేకా రియల్ అని అడుగుతూ ఉంటారు. ఫ్రెండ్స్, ఆ వీడియోలుగా షేర్ చేయాల్సింది ఈ వీడియోని మీరు అందరికీ షేర్ చేయండి. సో ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. తప్పకుండా షేర్ చేయండి మర్చిపోకుండా. ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎవరి దగ్గర ఫూల్స్ అవ్వకూడదు. సో దయచేసి ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి మర్చిపోకుండా తప్పకుండా. ఫ్రెండ్స్, కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనపడుతుంది కదా, దాన్ని హిట్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇలాగే టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.